మాట్లాడింది 13 లక్షలు 14 లక్షలు కూడా వచ్చింది ఫిగర్ చెప్పారు కదా. ఎందుకని మరి అది ఇవాళ 9,70,000 పడిపోయింది సార్? ఈ 9,74,000 కోట్లు చాలా వరకు ఇంకా 1,13,000 కోట్లు దానిలో ఎంట్రీనే జరగలేదు. సో దాన్ని ఎందుకు జరగలేదు? ఎంట్రీ చేయలేదు అసలు. సిఎఫ్ఎంఎస్లో ఎంట్రీనే జరగలేదు. అంటే బిల్స్ రిజెక్ట్ చేసిన మళ్ళీ అది రిజెక్ట్ చేశారా, స్క్రూటినీ చేసి కాదన్నారా, చేయకుండా అట్లే వదిలేశారా, ఏమో తెలియదు. అప్పుడు అవి కూడా కలిపితే 11 లక్షలు అవుతాయి సుమారు, రఫ్లీ అవ్వచ్చు. ఇంకా కార్పొరేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎండిసి మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు 7,000 కోట్ల రూపాయలు బాండ్లు రిలీజ్ చేశారు. ఆ బాండ్లు వాళ్ళకి వచ్చాయి. నాకున్నది ఏమంటే బాండ్లు తీసుకోవడానికి బాండ్లు ఏపీఎండిసికి వచ్చాయి, అది బ్యాంకులో వచ్చాయి. బ్యాంకులు ఇవ్వడానికి నిరాకరించాయి చివరిలోని. ఎందుకంటే మీరు వాడకుండా మీరు గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నారు కదా అని. అది నాకు నిజంగా తెలియదు ఇప్పటిదాకా. సో ఇవన్నీ ఇంకా రావాల్సిన డీటెయిల్స్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వెరీ ప్రొవిజనల్గా వచ్చినవి. ఇది సో దాన్నే ఇప్పుడు ఈ 9,74,000కే ఆయన 7,48,000 అంటే దాదాపు 2,30,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి లెక్కలో లేవు. సో జగన్మోహన్ రెడ్డి ఇంతకాలము ఎలా పరిపాలన చేశాడో మాకు అర్థం కావట్లా. 2,30,000 కోట్ల రూపాయలు ఆయన అప్పులు చేశాడో లేదో కూడా తెలియని అచేతనావస్థలో ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? అంటే కొంపతీసేమన్నా బుగ్గన రాజేంద్ర రెడ్డి మొత్తం ఈయనకు తెలియకుండా ఆయనే తినేశారా? ఇద్దరు కలిసి తినేశారా? ఏంటది? ఒక ముఖ్యమంత్రిగా 5 మంది ఉన్నారు కదా, 5 మంది రెడ్లు కలిసి తినేశారా? ఏంది ఇది? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీసం ఎంత అప్పు చేశామో కూడా తెలియకుండా ఉండేంత స్థితిలో ఉన్నాడా? అంటే వీళ్ళందరూ కలిసి బహుశా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆ మూల పెట్టేసి వీళ్ళందరూ నొక్కేశారా? ఏందో ఇది ఇది అలీబాబా దాన్ని ఏమంటారు 40 థీవ్స్ అన్నట్టు. సో ఎక్కడ పోయినాయి ఇప్పుడు ఒక 5,000కి 3,000కి లెక్క రాలేదంటే ఓకే, 2,30,000 కోట్లకి లెక్క రాలేదంటే ఎక్కడ పోయినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమైనా ఖర్చు పెట్టింది మాత్రమే చెప్పారా? లేకపోతే మీరు అసలు అప్పే చేయలేదా? లేకపోతే మరి అప్పు చేయకపోతే ఈ లెక్కల నుంచి అది ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది ఇప్పుడు అధికారులు అయితే ఏం మారలేదు కదా. ఇప్పుడు దాన్ని సెక్షన్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళంతా సేమ్ అట్లే ఉంటారు కదా, వాళ్ళు ఎవరేం మారరు. ఈ 2,30,000 కోట్ల రూపాయలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీ ఇంటికి తీసుకుపోయారా? మీ ఇంట్లో ఏమైనా సూట్ కేసులో దాచిపెట్టుకున్నారా? క్యాష్గా దాచిపెట్టుకున్నారా? బాండ్లో పెట్టారా? ఎక్కడ అసలు లెక్క ఏం చేశారు? ఇప్పుడు ఆయన 2,70,000 కోట్ల రూపాయలు నేను దాన్ని బటన్ నొక్కి ఇచ్చాను అని ప్రతిసారి చెప్పేవాడు, బాగానే ఉంది. 2,70,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఇచ్చిన వ్యక్తికి 2,34,000 కోట్ల రూపాయలు అసలు అప్పే చేయలేదనే సోయి కూడా లేదా, ఆలోచన కూడా లేదా? అంటే అసలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ముఖ్యమంత్రిగా మీరు ఏమంటారు సెక్రటరీకి పోలేదు. ఎప్పుడు అసలు సెక్రటరీ అది ఎలా ఉంటుందో కూడా ఆయన బహుశా అప్పుడెప్పుడో దాని మంత్రివర్గ సమావేశం మాత్రం పోయేవాళ్ళు. సో ఆయన ఇంట్లో వచ్చి వాళ్ళు ఏం చెప్తే అది విన్నాడేమో ఏమో. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు స్వాతిముత్యమేమో, ఆ పక్కన 5-6 మంది రెడ్లు మొత్తం కలిసి తినేశారేమో అనిపిస్తుంది. ఇప్పుడు టైం ఉండేమో ఎవరు ఏంది ఎట్లా తెలియకుండా పోతుంది మీకు. చాలా ఇన్నోసెంట్గా ఇవాళ పొద్దున్న నేను చూశాను. ఎందుకంటే చాలా అమాయకంగా చాలా ఇన్నోసెంట్గా. ఇంకోటి దువ్వూరి కృష్ణ సోమయాజుల గారి కొడుకు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారికి సోమయాజులు ఎట్లయితే ఆత్మో ఇప్పుడు ఆయన కొడుకు ఈయనకి ఇప్పుడు ఆత్మ. ఏం కృష్ణ ఓకేనా? ఏమయ్యా కృష్ణ, ఎదురుగా కూర్చోన్నావు కదా, ఆయన ఎక్కడికి తెలియదు. నువ్వన్నా ఈ కార్పొరేషన్ లెక్కలు 2,48,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ లెక్కలు వేసి ఇవ్వాలి కదా, ఆయనకేం తెలియదు. సరే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అయితే బుద్ధి లేదు, ఇవ్వలేదు, మీకన్నా బుద్ధి ఉండాలి కదా. అంటే ఇద్దరికి లేదా? లేకపోతే ఇద్దరు కలిసి తిన్నారా? ఈ దువ్వూరి కృష్ణ ఎందుకు వస్తాడు? అసలు బయట నుంచి వచ్చిన వ్యక్తి స్పెషల్ సెక్రటరీగా అసలే ఆయన అడ్వైజర్ కాదు, ఈజ్ అ స్పెషల్ సెక్రటరీ. ఏ బేసిస్ మీద ఇస్తారు స్పెషల్ సెక్రటరీ? ఇప్పుడు అదే ఇవ్వచ్చండి, ఆయన దీంట్లో ఏమన్నా ఇవ్వచ్చు. సో బయట ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లేటరల్ ఎంట్రీ అని కొత్తగా పెట్టినారు. ఏమీ ఇలా ఐఏఎస్ కాకపోయినా కూడా ఇవ్వచ్చండి. వాళ్ళకి ఏదో కొన్ని డిసిషన్ పెట్టారు. అట్లాంటివి ఈయనకి ఏమున్నాయో ఇప్పుడు ఆ ప్రకారం మా యొక్క జీవీ రెడ్డి కూడా పోవచ్చు, ఇంకోటి కూడా పోవచ్చు. నేను ఎకనమిస్ట్, నేను పోవచ్చు. అంటే నాకు అర్థం కాదు. ప్రతిసారి కమ్యూనిస్ట్ పార్టీలోంచి వచ్చి ఇక్కడ ఎకనామిక్స్ చేసినోడు నువ్వు ఎకనమిస్ట్, నేను ఎంఫిల్ చేసా, చదువుకున్నా. సో అట్లా ఎదురుగ్గా దువ్వూరి కృష్ణ ఏం చెప్తే అది ఈయన చెప్తున్నాడు మాట. పైగా మధ్యలో డౌట్లు, ఏం కృష్ణ కరెక్టా కృష్ణ అంటున్నాడు మాట. నేను విన్నా బాగా, ఆయన స్పష్టంగా ఏం కృష్ణ కరెక్టా, అవును సారా ఆయనే చెప్తున్నాడు.
ఇది ఏందో ఆపోజిట్గా వాళ్ళకి కావాల్సిన ఛానల్స్ వాళ్ళు మాత్రం ఒక అమ్మాయి ఇంకొక ఇద్దరు అదేలే. మేలు వాళ్ళు fixed వీళ్ళే కూర్చో ఉన్నారు. లేక, fixed. ఇదంతా చాలా ప్లాన్డ్గా హాఫ్ అన్ అవర్ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఏ క్రెడిట్ దక్కకుండా నేనే కొట్టేవాళ్ళని అంతా ఇట్లాంటి పిచ్చి పనులు చేసే దాన్ని ఏమన్నా పథకం సీట్లకు వచ్చారు. గఫూర్ గారు కూడా జాయిన్ అయ్యారు మనం